ప్రొద్దుటూరు ఎస్సీబీ అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి తన తల్లి కర్మకాండ కార్యక్రమం ఉండడంతో కొంతమంది బంధువులు కలిసి ప్రభుత్వం మద్యం షాపు వద్దకు వెళ్లి 30 క్వార్టర్ మద్యం సీసాలను కొనుగోలు చేసి మద్యం షాపు బయటకు రాగానే పుల్లయ్యను ఎస్సీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే రాచమల్లు ఎస్సీబీ కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడు తన ఇంటిలో శుభకార్యానికో అశుభకార్యానికో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కొనుగోలు చేస్తే అదేదో పెద్ద స్మగ్లింగ్ చేసిన వారిలా పేద ప్రజలపై కేసులు నమోదు చేయడం చాలా దారుణమని, అటువంటి చట్టాలను మార్చుకోవాలని అన్నారు. అట్లా రాశారు మీరు కేసు రాచేరే ఒప్పుకోను. ఈ చట్టం మార్చుకోండి, మీ ప్రభుత్వం మార్చుకోండి, మీ చట్టమే మార్చుకోండి. మీరు పట్టకచ్చారు షాపులు కానీ కార్లు కానీ ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం నేను చెప్పింది. ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారి దగ్గర నుంచి కింది వరకు. మొదటిది, ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు, నెలసరి మామూలు. 2, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బీరు బాటళ్ళు, డిమాండ్ ఉండే బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి, ప్రైవేటు వ్యక్తుల బార్లకు. అక్కడ అధిక ధరకు అమ్ముతారు. 3, బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను గంట ముందే మూస్తారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు, నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు, నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు, నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు. ఇది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి. కారణం, వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా, వీళ్ళు మామూలు తీసుకోవాలా, వీళ్ళు చేసే పనికిమాలిన పనులు అన్నీ చేయొచ్చు. బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 బాటలు తీసుకుపోవాల్సినోడు 7 బాటలు తీసుకపోతే నేరమంట. రోజు పట్టుకుంటున్నారు. అది బ్రాందీ షాపుల కాడ కాయలుండి బ్రాందీ షాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాందీ షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే, ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే. ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా 2,50,000 కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ పనులు అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా? దిట్టడాలకు కాయలుంటాడా? ఉండడు. అటువంటి సార్లు వీళ్ళు అవినీతి. ముఖ్యమంత్రి గారేమో 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు, అక్రమం లేదు, దళారీ వ్యవస్థ లేదు, లంచగొండితనం లేదు, మిస్యూజ్ లేదు. పరోక్షంగా ప్రభుత్వం అధికారులపైన నడిపించే వ్యవహారంలో మాత్రం ఇట్లాంటి చేస్తారు వీళ్ళు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఉండారు వీళ్ళు, మా ప్రజలను బాధ పెట్టేదానికి ఉండారు వీళ్ళు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.